కడప నగర మేయర్గా పాకా సురేష్ ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా ఈయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎన్నిక ప్రక్రియ సాగింది. మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ పేరును డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్ షెఫీ బలపరిచారు. మిగిలిన కార్పొరేటర్లందరూ ఆమోదం తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ అదితి సింగ్ ప్రకటించారు. అనంతరం పాకా సురేష్ చేత కమిషనర్ మనోజ్ రెడ్డి మేయర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు అధికారులు, కార్పొరేటర్లు పాకా సురేష్ను అభినందించారు. మేయర్ పదవిని ఆశించిన 10వ డివిజన్ కార్పొరేటర్ ఎం మల్లికార్జున, టీడీపీకి చెందిన ఎఫీషియో సభ్యులైన కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి, 9 మంది కార్పొరేటర్లు మేయర్ ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఎక్సఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో కలుపుకుని వైసీపీ సంఖ్యాబలం 40 ఓట్లు. మల్లికార్జున మినహా మిగతా 39 మంది కార్పొరేటర్లు హాజరై పాకా సురేష్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. అనివార్యమైన ఈ మేయర్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడింది. ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో, మన జిల్లా అధ్యక్షుడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, అలాగే మాజీ టీడీటీ మెంబర్ అయినటువంటి మన మాసిం బాబు గారు, అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, ముంతాజ్ బేగం గారు, అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠం మీద కూర్చోవడం జరిగింది. రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ 2-3 నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు, అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.